నెత్తళ్ళు బంగాళదుంప టొమాటోస్ ప్లేస్లో ఏమి యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాననేది మనం వీడియోలోనే చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్న నెత్తళ్ళు బంగాళదుంప. నెత్తళ్ళు ముందుగా డ్రై రోస్ట్ ఖాళీ పాన్లో ఫ్రై చేసి అప్పుడు గోరువెచ్చని నీళ్ళలో వేసి 2-3 టైమ్స్ క్లీన్ చేస్తే ఆ ఇసుక అనేది పోతుంది. 3 మినిట్స్ తర్వాత గోరువెచ్చని వాటర్ యాడ్ చేసేసి 5 మినిట్స్ తర్వాత 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. సీ ఫుడ్ ఐటమ్స్కి వెల్లుల్లి, జీలకర్ర మస్ట్ షుడ్గా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గోరువెచ్చని వాటర్లో వేసి క్లీన్ చేసుకున్న నెత్తళ్ళు యాడ్ చేసుకుందాం. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు యాడ్ చేయడం వల్ల ఇమ్యూన్ బూస్ట్గా పనిచేస్తుంది, యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది, సీ ఫుడ్కి నీచు వాసన అనేది లేకుండా చేస్తుంది. కరివేపాకు, పెద్ద బంగాళదుంప ఒకటి యాడ్, వెల్లుల్లి, జీలకర్ర ఫ్రెష్గా క్రష్ చేసుకుంటాను. మా ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్న పొటాటో చికెన్ ఉంది మన ఛానల్లో, చికెన్ ములక్కాడ ఉంది, చేపల పులుసు అయితే చెప్పక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ నెత్తళ్ళు బంగాళదుంప కూడా ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుందని. మనం చెప్పుకున్నట్టుగా టొమాటోస్ ప్లేస్లో ఏం యాడ్ చేస్తున్నాను అన్నాను కదా, చింత చిగురు మన వీడియోలో స్టోర్ చేసాము 2 టైప్స్. టొమాటోస్ ప్లేస్లో నేను చింత చిగురు యాడ్ చేస్తున్నాను. మస్టర్డ్ షుడ్ ఏం కాదు, టొమాటోసే కాంబినేషను. ఈ పొటాటో యాడ్ చేసినప్పుడు చింత చిగురు స్టోర్ చేసింది ఉంది కాబట్టి నేను చింత చిగురు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసే అలాగైతే ఇవి స్మాల్ టొమాటోస్ అని 6 అంటే ఒక 3 యాడ్ చేసుకోవచ్చు. నేను చింత చిగురు యాడ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ కళగారిని అడిగి నేను స్టోర్ చేశాను. ముందు మన ఛానల్లో 2 టైప్స్ అనమాట. పులిహార ప్రిపేర్ చేసుకోవచ్చు, పప్పులో యాడ్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ కర్రీస్కి యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత పొటాటో మనకి ఒక 60% కుక్ అయింది. 4 యాడ్ చేశాను కాబట్టి 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఫ్రై ఫిష్కి మనం ఎటువంటి మసాలాలు యూజ్ చేయక్కర్లేదండి, జస్ట్ వెల్లుల్లిపాయలు దంచి వేసినా సరిపోతుంది. ఆనియన్స్తో పాటు జీలకర్ర యాడ్ చేసిన నెత్తళ్ళు యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ యాడ్ చేసుకునేలాగైతే బంగాళదుంప కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. చింత చిగురు యాడ్ చేస్తున్నాను. చింత చిగురు స్టోర్ చేసేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి కర్రీలో. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సిమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. నెత్తళ్ళ కాంబినేషన్ మనకి వంకాయ నెత్తళ్ళు ఉంది, మామిడికాయ నెత్తళ్ళు ఉంది, గోంగూర టమాటో నెత్తళ్ళు కూడా ఉంది. పొటాటో కుక్ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మన ఛానల్లో ఉన్న డ్రై ఫిష్ రెసిపీస్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మీకు అవైలబుల్గా ఉంటే చింత చిగురు యాడ్ చేసుకోండి, కానీ పొటాటో కాంబినేషన్ ఎప్పుడు కూడా టొమాటోనే ఈ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. యూస్ఫుల్ వీడియో అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.